మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం దాని గురించి కూడా. రైట్, ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ చూస్తే మనకు తొలివేలు ఈ పేపర్లో మొదటగా కేసీఆర్ను అరెస్టు చేద్దామా, మంత్రులతో సీఎం రేవంత్ చర్చ, కాళేశ్వరం నివేదిక సీఎంకు అందజేసిన సిఎస్, మంత్రులు బట్టి ఉత్తమ్ పొంగులేటితో సిఎస్తో ఇక రేవంత్ భేటీ, నివేదికలోని అంశాలపై కీలక చర్చ, ఇక ఆర్థిక అవకతవకల్ని పేర్కొన్న కమిషన్, నివేదిక అధ్యయనానికి అధికారులతో కమిటీ, ఆగస్టు 4న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం, కేసీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం, కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తెలియజేసిందా అంటే అవుననే చర్చ జరుగుతోంది. శుక్రవారం నాడు కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, సిఎస్ రామకృష్ణరావుతో కలిసి సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివేదికపై మంత్రులు సిఎస్తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్టు విషయం చర్చల్లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ నివేదికను విశ్లేషించి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఆగస్టు 4న నివేదిక సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అధికారులు సమర్పించిన సారాంశాన్ని కేబినెట్లో చర్చించి బాధ్యులను అరెస్ట్ చేసేందుకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కాళేశ్వరం నివేదిక సీఎంకు అందజేసిండు సిఎస్. సో సిఎస్ అందజేసిన వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులంతా కూడా ఒక డిస్కషన్ చేసుకుంటున్నారట. మరి కేసీఆర్ అరెస్టు చేయాలన్నా వద్దా అనేటువంటి ఆలోచన చేస్తున్నారట. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే బాధ్యులైతే, నిజంగానే మరి కాళేశ్వరం కమిషన్లో ఆయన కనుక అవినీతికి పాల్పడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మరి లక్షల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు లెక్క అయితే, మరి కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో మీకు కనుక కేసీఆర్ తప్పు చేసినట్టు అనిపిస్తే పక్కా యాక్షన్ తీసుకోవాల్సిందే. యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేటువంటి ఆప్షనే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. సో ఆలోచన చేస్తున్నట్టు ఈ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలం లెక్కున్నారు, 10 ఏండ్లు అధికారం ఇచ్చినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఇట్లా నిండా ముంచుదని అనుకోలేదు అన్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చూడండి. మంత్రులు బట్టి, ఉత్తమ్ పొంగులేటి సీఎంతో రేవంత్ భేటీ, నివేదికలోని అంశాలపై కీలక చర్చ, ఆర్థిక అవకతవకల్ని పేర్కొన్న కమిషన్, నివేదిక అధ్యయనానికి అధికారులతో కమిటీ, ఆగస్టు 4న కేబినెట్ భేటీలో మరి నిర్ణయం అంట, కేసీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం. వాస్తవమే, జోరుగా చర్చ జరుగుతున్నది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ పార్టీని బలంగా చాలామంది సామాన్య ప్రజలు నమ్ముతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఓ వర్గం, లేదు అరెస్ట్ చేయరని ఇంకో వర్గం, ఇట్లా ఎవరికి వాళ్ళు మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. బట్ జెన్యూన్గా ఇచ్చినటువంటి ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో క్యాబినెట్లో చర్చించి మరి నిజంగా అవకతవకలు జరిగితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా కేసీఆర్ అవకతవకలు చేసిన స్టేట్మెంట్ మనం ఇవ్వలేము, చేయలేడు అనేటువంటి స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. ఎందుకంటే ఒక కమిషన్ వేసిరు, కమిషన్ అనేటువంటి నివేదిక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏందనేది క్యాబినెట్కి తెలుసు. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగానే అంటే కేసీఆర్ భవిష్యత్తు రేవంత్ చేతిలో ఉన్నది. జైలుకు పోవాలన్నా లేక బయటనే ఉండాలన్నా అనేది రేవంత్ డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా అరెస్ట్ల పర్వం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ అనేక మార్లు హరీష్ రావుని, కేటీఆర్ని, జగదీశ్వర్ రెడ్డిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ముఖ్య నేతలు పిలుచుకొని డిస్కషన్ చేస్తూ ఈ విచారణలు, ఈ నివేదికలు, ఈ స్కామ్లు, స్కీమ్ల నుంచి మనం ఎట్లా బయటపడాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది, మన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఎటువంటి వ్యూహాల్ని ప్రజలకు తీసుకుపోవాలని ఒక ఆలోచన, చర్చ జరుగుతున్న వేళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే కేసీఆర్, కల్వకుట్ల కుటుంబ భవిష్యత్తు ఆధారపడిందనేది క్లియర్గా తెలుస్తుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నది, కేసులు అన్నీ కూడా మరి ఏదాకా రాబోతుంది అనేది మనం కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మనకు ప్రధానంగా కనబడుతున్నది. అండ్ దాంతోడు చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఒకసారి మరొక అంశం కూడా